వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన నిడదవోలు కోట సత్యమ్మ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా 4 శుక్రవారంలో అమ్మవారికి అభిషేకములు, ప్రత్యేక పూల అలంకరణ, 1,00,000 కుంకుమార్చన మరియు శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ తెలియజేశారు. ప్రతిరోజు నిర్వహించే చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు 1,116 రూపాయలు చెల్లించి హోమాల్లో పాల్గొనవచ్చునని, పూజా ద్రవ్యములు దేవస్థానం వారిచే ఇవ్వబడునని అన్నారు. ఈ నెల 30వ తేదీ శుక్రవారం ముత్తైదువులచే ఉచిత సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రతం నిర్వహించబడునని, భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ తెలియజేశారు. Hey. ओम श्री महागणाधिपते नमो नमः. श्री गुरुभ्यो नमः. श्री घोड़ज्ञाम्बिकाय देव्यै नमो नमः. नित्यानंदकरी वराभयकरी सौंदर्यरत्नाकरी निर्धूताकिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్న
శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో నేను ప్రధానర్చుడిగా పనిచేస్తున్న నా పేరు శివకోట వెంకట కామేశ్వరప్ప శర్మ. ఈ అమ్మవారికి శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా ప్రతి శుక్రవారం కూడా, అనగా ఈరోజు 9వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, ఈ 3 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన లక్ష కుంకుమ పూజ జరగబడుతుంది. అలాగే 30వ తారీఖుని భక్తులందరితోటి సామూహిక వరలక్ష్మీ పూజ ఈ దేవాలయంలో చేయబడుతుంది. గాన భక్తులందరూ కూడా విశేషంగా ఈ సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొని అమ్మవారి గొప్ప పాత్రలకు దాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా ఈ లక్ష కుంకుమార్చన తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. నమ పార్వతీపదే హర హర మహాదేవ. అలాగే ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా భక్తులకి అమ్మవారి యొక్క యాగశాలలో ప్రతినిత్యం కూడా సాయంత్రం 4 గంటలకి చండీ హోమం జరగబడుతుంది. చండీ హోమానికి 1100 టికెట్లు తీసుకుంటారు. దానికి దేవస్థాన వారిచే పూజా ద్రవ్యం అన్నీ కూడా ఇవ్వబడతాయి. దాని భక్తులందరూ కూడా ఈ చండీ యాగంలో కూడా పాల్గొని ఆ చండీ బలదేవత యొక్క గొప్ప పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఆఖరి శుక్రవారం 4వ శుక్రవారం 30వ తారీఖు అయింది. ఆ శుక్రవారం రోజుని ముత్తైదులందరికీ కూడా సామూహికంగా వరలక్ష్మీ పూజ చేయబడుతుంది. దాని భక్తులందరూ కూడా ఈ సామూహిక వరలక్ష్మీ పూజలో పాల్గొని ఈ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన ఈ కోటసత్తమ్మ వారిని ఒక అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.